హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. మనకి దోశ పిండి మిగిలిపోతూ ఉంటుంది కదా, అలాగా మిగిలిపోయిన దోశ పిండితో మునగాకు వేసి హెల్తీగా దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. పిల్లలు మునగాకు ఆకులు అంటే తినరు కదా, వాళ్ళకి ఎలా తినిపించాలో లాస్ట్లో చెప్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్ వేసుకొని, సోంపు 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే జీలకర్ర కూడా 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. అలాగే అల్లం 1 ఇంచు దాకా వేసుకోండి. 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి శుభ్రం చేసుకున్న మునగాకు వేసుకోవాలి. ఇలాగ మునగాకు నేను 2 కప్పులు దాకా వేసాను. మునగాకు వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని 1-2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగ 1-2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని అంతటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. స్టార్టింగ్లోనే నీళ్ళు వేస్తే మునగాకు తొందరగా పేస్ట్ అవ్వదు. పొడి చేసుకొని అప్పుడు నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న దీనిని దోశ బ్యాటర్లో వేసుకోండి. మిగిలిపోయిన దోశ పిండిలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. నేను దోశ పిండిలో ఆల్రెడీ సాల్ట్ ఉంది, అందుకని నేను వేసుకోలేదు. మీరు దోశ పిండిలో సాల్ట్ లేకపోతే సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దోశ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. దీనిని బాగా హీట్ అయిన పెనం మీద మామూలు దోశలాగే వేసుకోవాలి. ఇలాగ దోశలాగా వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 30 సెకండ్స్ పాటు కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక 30 సెకండ్స్ పాటు కాల్చుకుంటే మనకి హెల్తీగా మునగాకు దోశలు అనేవి రెడీ అయిపోతుంది. పిల్లలు తినరు అని చెప్తాను కదా, వాళ్ళకి ఏం చేయాలి అంటే పెసరపప్పు దోశలు అని చెప్పండి. చూడ్డానికి అలాగే ఉంటాయి కదా, చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఓట్స్తో అప్పటికప్పుడు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇవేమీ లేకుండా ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా 1 కప్పు ఓట్స్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని, ఏ కప్పుతో అయితే ఓట్స్ వేసామో అదే కప్పుతో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఇలాగ ఫైన్ పౌడర్గా చేసుకున్న దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే మిక్సీ జార్లో 2 లేదా 3 బీట్రూట్స్ని తీసుకొని పైన స్కిన్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 కప్పు బీట్రూట్ ముక్కలని వేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు బీట్రూట్ ముక్కలని వేసుకొని ఇంకొక 2-3 పీసెస్ని వేసాను. వేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ ఎక్కువ వేయద్దు, ఒకేసారి 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఫైన్ పేస్ట్గా చేసుకున్న ఈ బీట్రూట్ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలాగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఓట్స్ అలాగే ఉప్మా రవ్వ 2 కలిపి ఫైన్ పౌడర్గా చేసుకున్నాం కదా, ఆ ఫైన్ పౌడర్ని వేసుకొని సాల్ట్ 1/2 స్పూన్ అలాగే జీలకర్ర 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ ఇప్పుడే వేయద్దు, మనం చూసుకొని తర్వాత వేసుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలిపిన తర్వాత వాటర్ పడతాయి అనుకుంటే అప్పుడు ఒక 1/2 గ్లాస్ నుంచి 3/4 గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి. దోశ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలి, మనకి మై అంత జారుగా కాకుండా కొంచెం గట్టిగా ఉండాలి. ఇలాగ పిండి అనేది రెడీ అయిన తర్వాత మీరు కావాలంటే బేకింగ్ సోడా ఒక 1/2 స్పూన్ వేసుకోవచ్చు, లేకపోతే జస్ట్ కలుపుకుంటే సరిపోతుంది. ఇలాగ దోశ పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాత 1 గరిట లేకపోతే 1/2 గరిట వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మరీ హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉండిద్ది, టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా ఒక దోశ వేసిన తర్వాత 30 సెకండ్స్కి ఆయిల్ వేసుకొని 2 వైపులా మార్చుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ దోశ వేసేటప్పుడు పిండి ఒకసారి కలుపుకోండి. పిండి ఒకసారి కలుపుకొని అప్పుడు దోశల పిండిలాగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. గోధుమ పిండితో ఎప్పుడు చపాతీలు తిని బోరకొడితే ఒకసారి తప్పకుండా ఇలాగా చేయండి. ఉప్మా రవ్వ కానీ ఈనో, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇవేమీ లేకుండా కేవలం గోధుమ పిండితో జస్ట్ ఒక 10 నిమిషాలలో ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. తాలింపు దినుసులు ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది.
దీనిలోనే ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకొని 1 ఇంచు దాకా అల్లం పైన తొక్క తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు కొంచెం మెత్తపడ్డ తర్వాత 1 రెమ్మ కరివేపాకును సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక పెద్ద సైజు టమోటాను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ టమోటాలు ఉల్లిపాయలను జస్ట్ ఒక 30 సెకండ్స్ లేకపోతే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత క్యారెట్ తురుము ఒక 1/2 కప్పు వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. వెజిటేబుల్స్ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తపడితే సరిపోతుంది. 1 నిమిషం తర్వాత మంట ఆఫ్ చేసేసి ఈ కడాయిని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి గోధుమ పిండి ఒక 1.5 కప్పు దాకా వేసుకుంటున్నాను. గోధుమ పిండి ఒక 1.5 కప్పు దాకా వేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఈ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, ఇవి వేసుకుంటున్నాను. మీకు కావాలంటే పచ్చి బఠానీ, క్యాబేజ్ తురుము ఇలాగ మీకు దగ్గర ఏముంటే అవన్నీ వేసుకోవచ్చు. దీనిలోనే సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు నీళ్ళు ఒక 2.5 కప్పు నుంచి 3 కప్స్ దాకా వేసుకోండి. ఇక్కడ నాకైతే ఆల్మోస్ట్ ఒక 3 కప్పులు దాకా నీళ్ళు పట్టాయి. ఇలాగ నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకునేటప్పుడే పసుపు కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. మరి జాగ్రత్త కాకుండా ఊతప్పం బ్యాటర్ లాగా ఉండాలి. పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక గరిటెడు పిండి వేసుకొని కొంచెం లైట్గా స్ప్రెడ్ చేయండి. మరి దోశలాగా కాకుండా కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ చుట్టూరా వేసేయండి. చుట్టూరా వేసేసి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కాలనివ్వండి. 1 నిమిషం తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 1 నిమిషం పాటు కాల్చుకుంటే మనకి గోధుమ పిండితో దోశలు అయితే రెడీ అయిపోతాయి. అన్నీ కూడా సేమ్ ప్రాసెస్లో కుక్ చేసుకోవాలి. అంటే మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నిదానంగా కాల్చుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అయినా కానీ స్కూల్కి స్నాక్స్ బాక్స్లో అయినా కానీ ఏవేవో పెట్టే బదులు ఇలాగ హెల్తీ బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్ చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చేసుకోవడం కూడా చాలా సులభం. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్లో 1 కప్పు దాకా పుఠానీలు వేసుకుంటున్నాను. పుఠానీలు వేసుకొని వాల్నట్స్ ఒక 6 దాకా వేసుకోండి. అలాగే బెల్లం ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని బాదం పప్పు ఒక 15 నుంచి 20 దాకా వేసుకోండి. బాదం పప్పు వేసుకొని ఏ కప్పుతో అయితే పుఠానీలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా రాగి పిండి వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మిక్సీ మధ్యలో ఆపుకొని ఇలాగ బాగా కలుపుకొని అప్పుడు గ్రైండ్ చేసుకోండి. అంటే మిక్సీ మధ్యలో ఆపుకొని కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 వీక్ దాకా కూడా స్టోర్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక గిన్నెలోకి వేసుకొని పాలు ఒక 1/2 కప్పు దాకా వేసుకోండి. నేను నీళ్ళతో చేశాను కదా, మీరు పాలతో కూడా చేసుకోవచ్చు. కాచి చల్లార్చిన పాలు వేసి చేస్తే ఇంకా హెల్తీగా ఉంటారు పిల్లలు. ఇలాగ పాలు వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. పిండి అయితే రెడీ అయిపోయింది కదా. వీటిని ఎలా కాల్చుకోవాలో చెప్తాను. పిండి కలుపుకునేటప్పుడు ఒక చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకోండి. కాల్చుకునేటప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి లేదా నూనె వేసుకోండి. నేను నెయ్యితో చేస్తున్నాను. నెయ్యి వేసేసి ఒక 2 గరిటెల పిండి వేసుకోండి. ప్యాన్ కేక్స్ లాగా కావాలి అనుకుంటే స్ప్రెడ్ చేయొద్దు. మీకు దోశలాగా కావాలి అనుకుంటే స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసేటప్పుడు మరి దోశలాగా పెద్దవిగా కాకుండా కొంచెం చిన్నవిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ పాటు కాల్చుకొని 30 సెకండ్స్ తర్వాత రెండో వైపుకి మార్చుకోండి. రెండో వైపు కూడా ఇంకొక 30 సెకండ్స్ పాటు కాల్చుకుంటే మనకి ప్యాన్ కేక్స్ అనేవి రెడీ అయిపోతాయి. మీరు బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవాలి అనుకుంటే ఎక్కువ పిండి వేసుకొని ఇలాగ దోశలాగా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాల్చుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 1 నిమిషం పాటు కాల్చుకుంటే మనకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్ అనేది రెడీ అవుతుంది. పిల్లలకి మనం స్నాక్స్ బాక్స్లో పెడుతూ ఉంటాం కదా, ఏవేవో బిస్కెట్స్ అవి ఇవి పెట్టే బదులు వీటినే కొంచెం చిన్ని దోశలాగా వేయండి. అంటే 1 స్పూన్తో చిన్ని దోశలాగా వేసి చేసామంటే మినీ దోశలాగా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్తీ కూడాను. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.